ప్రియమైన వెలిగింపు శ్రోతలకు మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు నామములో శుభాలు తెలియచేసుకుంటా ఉన్నాను. గత వారం మనం నేర్చుకున్న పాఠంలో ముఖ్య అంశం స్వనీతి స్వనాశనం కోసమే అన్న అంశం దగ్గర మనం ముగించాం. దాని కొనసాగింపుగా ఎలా ఒక క్రైస్తవుడు తన జీవితాన్ని కట్టుకుంటాడు అన్న విషయాన్ని కొంచెం లోపలికి వెళ్ళి ఆలోచించేద్దాం. దానికంటే ముందు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలు విందాం. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. మరి ఒక వారం మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన ఈ సంతోషకరమైన సమయం కొరకే స్తోత్రం చెల్లించుకుంటూ, వింటున్న మా పిల్లలకు అంతరంగాలు మీరే కార్యం చేస్తురమ్మని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోత, అందరూ బాగున్నారు కదా? గత వారం విన్న ఆ మాటల వరవడిలో కొన్నిసార్లు మనం అగ్రెసివ్గా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. భావోద్రేకాల వరవడిలో కొట్టుకొని పోతూ ఉంటాం. ఎవరైతే అగ్రెసివ్గా నిర్ణయాలు తీసుకుంటారో వారు పాల పొంగు లాంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అది ప్రమాదకరమైంది. దేవుడు ఆశిస్తా ఉంది ఎమోషనల్గా మనం చేంజ్ అవ్వాలని కాదు. నీ ఎమోషన్స్ను బట్టి అబ్బా ఎంత పశ్చాత్తాపడ్డాడు అనుకుని మోసగించబడేవాడు కాదు దేవుడు. మన నటన చూసి మనుషులు మోసపోవచ్చు. మన భావోద్రేకాలు చూసి ఎదుట వ్యక్తి మన వలె కన్నీరు కార్చొచ్చు. మన యొక్క జీవితాన్ని చూసి అబ్బా అనుకోవచ్చు. కానీ దేవుని కంటితో చూడటం మొదలుపెట్టినప్పుడు ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో గతంలో ఒకసారి ఇది ప్రస్తావించిన గుర్తు, లేకపోతే ఈసారి మనం విందాం. ఒకసారి విన్నా మరొకసారి వినడం తప్పలేదు కదండి. ఈ మాట విందాం. డేవిడ్ బ్రెయినార్డ్ అనే ఆయన తన జీవితంలో ఆయన ఎంత తీవ్రత కలిగి జీవించాడో చెప్తూ మనం విన్న మాటనే మరొకసారి చెప్తాను. దేవా, నాకు చెడు తలంపు పుడుతుంది అనే విషయం నీకు తెలిసిన రోజున నన్ను ఈ భూమి మీద ఉంచొద్దు ప్రభా. మరొకసారి చెప్తాను, నేను చెడు తలంపుల మధ్య జీవిస్తాను అన్న విషయం మీకు తెలిసిన రోజున సజీవంగా ఈ భూమి మీద నన్ను ఉంచొద్దు ప్రభా అని ప్రార్థించేవాడంట ఆయన. ఈ ప్రార్థన మిమ్మల్ని కూడా చేయమని కాదు, మనం కూడా చేద్దాం రండి అని కాదు. ఒక వ్యక్తి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క త్యాగాన్ని, దేవుని యొక్క కృపను అర్థం చేసుకున్నవాడైతే ఆ వ్యక్తి తన జీవితాన్ని అనుక్షణం ఏ విధంగా పరిశీలన చేసుకుంటాడో, ఎంత అప్రమత్తంగా ఉంటాడో అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఐసీయూలోకి వెళ్ళినప్పుడు కానీ, లేదా ఇంట్లో పవర్ ఆఫ్ అయినప్పుడు ఇన్వర్టర్ చేసే సౌండ్ కానీ, కారులో డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టకపోతే వచ్చే ఆ బీప్ సౌండ్ కానీ వినడానికి ఆహ్లాదకరంగా ఉంటుందా లేక దుఃఖకరంగా ఉంటుందా? మీరే చెప్పండి. ఆ కారులో సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కూర్చున్న వ్యక్తి అంటాడు, కాసేపు మోగా ఆగిపోద్దులేండి, కొద్దిసేపే కదా అంటారు. అది ఆగిపోయే మాట వాస్తవమే, కానీ అది నా క్షేమాన్ని కోరి అరుస్తా ఉన్న అరుపది. ఈ మాట వెనక కొన్ని పాఠాలు నేర్చుకుందాం. క్రైస్తవుని యొక్క అంతరంగంలో అంతర్వాణి వినిపిస్తూనే ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటారు. ఎవరైతే ఆయన స్వరానికి లోబడరో వాళ్ళు తిరిగి హృదయపూర్వకంగా పాపం చేస్తూ ఉంటారు. నేను అనునిత్యం ఎక్కువగా కారులో ట్రావెల్ చేస్తుంటాను. మాక్సిమం సీట్ బెల్ట్ పెట్టుకుంటాను. నా ప్రక్క సీట్లో ఎవరైనా కూర్చున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టమని చెప్తాను, లేదా వాళ్ళైనా పెట్టుకుంటారు. కొంతమంది కూర్చుంటారు, ఏం పెట్టుకుంటాంలేండి, కొద్దిసేపు అయితే అదే ఆగిపోద్ది కదా అనేవాళ్ళు కొంతమంది. మరికొంతమంది సీటు వెనక నుంచి తెచ్చి ఆ లాక్ని క్లోజ్ చేస్తారు. సెన్సార్ ఆగిపోవచ్చు కానీ నీ సెన్స్ పని చేస్తూనే ఉంటుంది. సెన్సార్ అరవడం ఆగిపోవచ్చు కానీ నీ సెన్స్ పని చేస్తూనే ఉంటుంది. అక్కడ నువ్వు అనుకుంటున్నావు ఎంత తెలివిగా వ్యవహరించానని. ప్రియ శ్రోతలు, సీట్ బెల్ట్ పెట్టుకోవడం పక్కన పెట్టేస్తే, ఒకవేళ ప్రమాదమే ఎదురైతే
ఆ సీట్లో ఉన్నటువంటి బెలూన్స్ ఓపెన్ కావు. ఓపెన్ కాకపోవడం మాత్రమే కాదు, అది నీ ప్రాణానికి కూడా ముప్పు తెస్తుంది. ఇది మీకు తెలిసిందే. ఇప్పుడు నా ప్రశ్న, ఒక చిన్న టెక్నికల్ ఇష్యూని, సాంకేతికంగా ఉన్నటువంటి ఒక చిన్న విషయాన్ని మనం మాట్లాడుకున్నప్పుడు కంపెనీ వాడు పెట్టింది సరదా కోసం కాదు, మనం సంరక్షించడం కోసమే. మనం సరదాకి తీసి పక్కన పడేస్తాం, కానీ సంరక్షణ లేకపోతే జీవితాన్ని కోల్పోతాం. ప్రియ శ్రోతలు, ఈ మాట వింటా ఉన్న మీరు అనేక సార్లు ఈ అనుభవాన్ని గుర్తించుండొచ్చు. ఆ సౌండ్స్ మన చెవిల్లో రింగుమంటూ మోగుతూ ఉండొచ్చు. కానీ ఎవరైతే ఆ స్వరం మొదలు కాకముందే జాగ్రత్త పడతారో వాళ్ళ ప్రయాణం సుఖవంతంగా ఉంటుంది. అపోస్తలుడైన పౌలు దమస్కు మార్గంలో దేవుని యొక్క స్వరాన్ని వినిన తర్వాత దేవుడు అతనికి ఇచ్చిన భరోసా ఏంటి అనంటే, అపోస్తల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం 12 నుంచి 16, 17 వచనాలు మనం చదువుకున్నప్పుడు ఆయన ఇలా అంటారు, నేనేం చేయాలి ప్రభు అన్నప్పుడు దేవుడు ఇలా అంటారు, నేను నిన్ను సాక్షిగాను పరిచారకునిగాను నియమించి ఉన్నాను అని చెప్పి, నీకు ఇతరుల వలన హాని కలగకుండా నేను కాపాడుతాను, నా పని నువ్వు చేయాలి. ఇది దేవుడు పౌలు గారికి ఇచ్చినటువంటి వర్క్. ప్రియ శ్రోత, మారు మనసు పొందానని చెప్తున్న మీరు దేవుడు మీకు అప్పగించిన పనిని ఎప్పుడైనా గుర్తించగలిగారా? గుర్తించి పని చేయడం చాలా బాగుంటుంది. మొన్న మా బాబు కూర్చుని మాట్లాడుతూ, డాడీ టాపర్గా రావాలంటే ఏం చేయాలన్నాడు. ఎందుకురా ఎప్పుడు అడగని ప్రశ్న అడిగా ఉన్నాను. మా క్లాసులో ఒకడు ఉంటాడు డాడీ, వాడు బాగా చదువుతాడు, మా టీచర్స్ అందరూ వాడిని బాగా ఇష్టపడతారు డాడీ అన్నాడు. ఇప్పుడు నీ సమస్య ఏంట్రా అన్నా. నన్ను కూడా ఇష్టపడచ్చు కదా అని అనమాట. అప్పుడు అన్నాను, చదివితే నేను కూడా ఇష్టపడతారు కదమ్మా అన్నాడు. వాడు వెంటనే చెప్పిన మాట, ఇంత పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఎలా చదువుతారు డాడీ అన్నాడు అనమాట. వాడు కూడా మీ క్లాసే కదరా అన్నాను. అప్పుడు వాడితో చెప్పిన మాట, క్రమశిక్షణ లేకపోతే క్లాస్ ఫస్ట్ రాదు నాన్న అన్నాను. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడదాం. ఒక పిల్లాడు తన తోటి పిల్లాడు తమ టీచర్స్ చేత మంచిగా పొగడబడతా ఉంటే వీడికి కూడా అనిపించింది, నేను కూడా అలా పొగడబడితే బాగుంటుంది కదా అని. మంచి ఆలోచన. వాడు గురి కలిగి చదువుకుంటున్నాడు, శబాష్ మంచి అనిపించుకున్నాడు, తప్పులేదు. ఎవరైతే గురి లేకుండా జీవిస్తూ ఉంటారో వారు కూడా అలాగే తలమొప్పులు తెచ్చుకుంటారు. ప్రియ శ్రోతలు, మా పిల్లాడి క్లాసులో 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు నాకు తెలియదు. 20 మందికి పాఠం చెప్పేది ఒకరే, 20 మందిలో టాపర్ కూడా ఒకరే. కారణం, 20 మంది అంటే శత్రుత్వమా? కాదు. వీరి ప్రవర్తనను బట్టి వాళ్ళకున్న ఆసక్తిని బట్టి ఉంటుంది. అలాగే బైబిల్ మనకొకటే, అందరికీ బైబిల్ ఒకటే. పరిశుద్ధుడికి ఒక బైబిలే, పరమ దరిద్రుడికి ఒక బైబిలే. ఈ మాటలు వింటా ఉన్న మనందరికి ఒక బైబిలే. ఎందుకని కొంతమంది అలా నిలబడగలుగుతున్నారు డేవిడ్ బ్రెనార్డ్ గారి లాగా అన్నప్పుడు, వారికి గురుంది, మనకి గురి లేదు. వారు దేవుని మాట విన్నారు, మనం వినలేదు. వారు గురి కలిగి మాట విని లోబడి జీవించారు, మనం లోబడి జీవించలేకపోతా ఉన్నాం. ఇది మన సమస్య. ప్రియ శ్రోత, ఈ 3వ ఎపిసోడ్లో మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నమాట, దేవుని నమ్ముకున్నారు మంచిదే, మంచిగా జీవిస్తున్నారు మంచిదే, కానీ దేవుడు మీకిచ్చిన ప్రత్యేకమైన పని ఏంటో గుర్తించారు ఎప్పుడన్నా? ఒక ఆఫీసులో అందరూ మేనేజర్సే ఉండరు, ఒక ఆఫీసులో అందరూ స్వీపర్సే ఉండరు. అందరూ కలిసి చేస్తేనే అది ఆఫీస్ అవుతుంది. అదే బైబిల్ చెప్పే మాట. దేవుని పనిలో ఘనమైనవి, ఘనహీనమైనవి అనే పాత్రలు లేవు. అందరూ ఒకటే.
చిటికి నెలకి ఎంత పనో బొటనవేలుకి అంతే పని, బొటనవేలుకి ఎంత పనో తలకాయకి అంతే పని. అన్నీ కలిస్తేనే దేహం అవుతుంది. అలాగే నిజ క్రైస్తవుడు దేవుని పనిలో తన పాత్రను గుర్తిస్తాడు, బాధ్యతగా వ్యవహరిస్తాడు, క్రమశిక్షణ కలిగి జీవిస్తాడు, జీవితాన్ని సరైన మార్గంలో ప్రయాణించే విధంగా దేవుని మీద ఆధారపడతాడు. మరి పౌలు గారితో మాట్లాడిన ప్రభు మనతో కూడా మాట్లాడినప్పుడు మిమ్మల్ని ఎందుకోసం రక్షించుకున్నాడు, దేనికోసం వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు అనే విషయం ఆలోచించగలిగితే తప్పకుండా మీ జీవితం అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ తదుపరి మనం ఎలా జీవించాలన్న విషయాన్ని మరొక వారం మనం విందాం. అంతవరకు దేవుడు మా అందరికీ తోడుగుండునుగాక. ఆమేన్. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. చీకటిలో నడిచెనేస్తమా, భయముతో బ్రతికే మిత్రమా, చీకటి వీడు భయమును వీడు, వాక్యమే నీకు తోడు. చీకటిలో నడిచెనేస్తమా, భయముతో బ్రతికే మిత్రమా, చీకటి వీడు భయమును వీడు, వాక్యమే నీకు తోడు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. భ్రమలలో బ్రతికే సోదర, భద్రత వెతికే సోదరి, భ్రమలను తీసి భద్రతనిచ్చు, వాక్యమే నీకు తోడు. భ్రమలలో బ్రతికే సోదర, భద్రత వెతికే సోదరి, భ్రమలను తీసి భద్రతనిచ్చు, వాక్యమే నీకు తోడు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. అందుకే ఈ వెలిగింపు. అందుకే ఈ వెలిగింపు.